కాపు పథకాలకు తన పేరు పెట్టుకున్న చంద్రబాబుకి ఊహించని షాక్ తగిలింది. కాపు భవనాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రన్న పేరు పెట్టడానికి వీల్లేదని కాపు నేతలు తెగేసి చెప్పారు. కాపులో ఉన్న గొప్ప నేతలను కాదని చంద్రబాబు పేరు పెడితే ఒప్పుకునేది లేదని చెప్పినట్లుగా సమాచారం. దీంతో సీఎం చంద్రబాబు అవాక్కైనట్లుగా సమాచారం. చంద్రబాబుకు కాపు సెగ. చంద్రన్న పథకాలపై కాపు నేతల అసంతృప్తి. కాపు నేతల పేర్లు పెట్టాలని డిమాండ్. చంద్రబాబు పేరు పెడితే కాపులు జీర్ణించుకోలేరన్న నేతలు. కాపు నేతల వార్నింగ్తో చంద్రబాబు షాక్. పథకాల పేర్లు మార్చే యోచనలో చంద్రబాబు. కాపు ఉద్యమంతో ఊహించని చిక్కుల్లో పడ్డ చంద్రబాబు హామీలిచ్చి ఎలాగోలాగా బయటపడ్డారు. అయితే తాజాగా బాబుకు మరో తలనొప్పి తయారైంది. ఏపీలో కాపు కార్పొరేషన్ ద్వారా చేపట్టే పథకాలన్నింటికీ చంద్రబాబు పేరు పెట్టడంపై ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలా పెడితే ఊరుకునేది లేదని కాపు నేతలు తేల్చి చెబుతున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గం కోసం రూపొందించే పథకాలకు చంద్రబాబు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా కాపు భవనాలకు చంద్రన్న కాపు భవనాలు అని నామకరణం చేసింది. విదేశీ విద్యా పథకానికి చంద్రన్న విదేశీ విద్యా యోజన పథకం అని పేరు పెట్టింది. ఉపకార వేతనాలకి చంద్రన్న ఉపకార వేతనాలు అని పేరు పెట్టింది. ఇలా కాపు కార్పొరేషన్ ద్వారా అమలు చేసే పథకాలన్నింటికీ చంద్రన్న పేరు పెట్టడాన్ని కాపు సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. చంద్రన్న భవనాలు అంటే ఏంటి నాకు అర్థం. చంద్రన్న భవనాలు ఏంటిది? సంక్షేమం కోసం కఠినమైతే ఆ కులాల్లో నుంచి ఆ జాతుల్లో నుంచి ఎవరైతే మహానుభావులు ఉందో విద్యుస్తులు ఉంటారో పెద్దలు ఉంటారో వాళ్ళు పేర్లు పెడతారు. ఎస్సీలు కడితే మహానుభావుడు అంబేద్కర్ గారు పేరు పెట్టుకుంటారు ఆ కులాన పుట్టిన భవనానికి. అదే ఎస్సీలకి అయితే ఆ జాతిని వచ్చి ఉద్ధరించిన ఆ జాతి నుంచి వచ్చిన ఆ జాతి ఆ ప్రాంతం నుంచి వచ్చిన మనీ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టుకుంటారు. అదే బీసీలు అయితే పుల్లే గారి పేరు పెట్టుకుంటారు బాబూజీది. నీ వర్గానికి సంబంధించిన పేరు చెప్పుకుని ఎక్కడో కాకతీయ అని పేరు చూస్తుంటారు. అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ మరి ఈ భవనాలు చూస్తుంటే చంద్రన్న ఏమిటిది అంటే ఆఖరికి ఏంటంటే మీరు ఏదో పెట్టేవాళ్ళగా ఈ జాతంతా అడుగుని ఆలోచించే వాళ్ళగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ధర్మమా ఇది? దీంతో కాపునాడు నేతలు ఈ అభిప్రాయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియజేశారు. ఆదివారం విజయవాడలో సీఎం చంద్రబాబు నివాసంలో కలిసి నిర్మోహమాటంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో కాపు పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రన్న పేరు పెట్టడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు పేరు పెట్టడం వల్ల కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు మార్చాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే కాపు ఉద్యమం తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం తప్పును అధికారులపైకి నెట్టేసింది. సీఎం కార్యాలయానికి తెలియకుండా పథకాలకు పేర్లు పెట్టొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. పథకాలకు పేర్లు పెట్టినప్పుడు ఏ రోజు ఖండించని సీఎం కార్యాలయం కాపు నేతలు రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు అధికారులను తప్పుబట్టడం విశేషం. ఏది ఏమైనా కాపులపై ఆధిపత్యం చెలాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.